ర్యాంక్ 1, 2, 3 100 లోపు 150 ర్యాంకులు, 200 లోపు 300 ర్యాంకులు మా కాలేజ్కే వచ్చాయంటారు. బట్ తర్వాత ఏంటి? ఏ బ్రాంచ్ చూస్ చేయాలో డిసైడ్ అవ్వడానికి చాలా పెద్ద అండర్‌స్టాండింగ్ గ్యాప్ ఉంది. అది చాలా పర్సనల్ డెసిషన్ అవ్వడం వల్ల అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ కూడా చాలా ఫాస్ట్‌గా చేంజ్ అవ్వడం వల్ల వన్ రూల్ ఫిట్స్ ఆల్ వాడలేం. ఈ ఇయర్ నా బీటెక్ కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది. వెన్ ఐ లుక్ బ్యాక్ బ్రాంచ్ చాయిస్ అనే డెసిషన్ చాలా పెద్ద డిసైడింగ్ ఫ్యాక్టర్. నాకు వచ్చిన ర్యాంక్‌కి ఎన్ఐటీ సూరత్కల్‌లో కంప్యూటర్ సైన్స్ వచ్చేది. బట్ నాకు తెలియక ఎవరో మెక్ అండ్ ఎలక్ట్రికల్ ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అని చెప్పడంతో ఎలక్ట్రికల్ తీసుకున్నా. బట్ వెళ్ళగానే ఫస్ట్ వీక్‌లో రియలైజ్ అయిన ఇర్రివర్సిబుల్ మిస్టేక్ అది. సో హియర్ ఆర్ ఫ్యూ సెన్స్ ఫర్ దిస్ ఇయర్స్ ఆస్పిరెంట్స్. మీకు మీ ప్యాషన్ ఆల్రెడీ తెలుసు, నాకు ఏ బ్రాంచ్లో ఏం చేయాలో తెలుసు, నా కెరియర్ పాత్ నేను ఆల్రెడీ ఫిగర్ అవుట్ చేశాను అంటే దెన్ దిస్ వీడియో ఇస్ నాట్ ఫర్ యూ. దిస్ వీడియో ఇస్ ఫర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఓపెన్ మైండ్తో ఉన్నారో, ఎవరికైతే ప్లేస్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఆన్ వై దే ఆర్ చూసింగ్ అ సర్టన్ బ్రాంచ్ ఆర్ సర్టన్ కాలేజ్, వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో ఫస్ట్ స్టెప్, ఏ బ్రాంచ్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చూడండి. ఒకరు నా దగ్గరకు వచ్చి నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం అందుకే సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటా అన్నారు. బట్ దట్ ఈస్ నాట్ ద గ్రౌండ్ రియాలిటీ. రెడ్డిట్ యూస్ చేయండి, యూజ్ ఏఐ, ఆస్క్ క్వశ్చన్, ఏ బ్రాంచ్లో ఏ కోర్సెస్ ఉంటాయి, ఏం నేర్చుకుంటారు, అది మీకు నచ్చుతుందా లేదా, డూ అ ప్రాపర్ అనాలిసిస్. సెకండ్ వన్ ఇస్ ప్లేస్మెంట్ రిపోర్ట్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. లాస్ట్ 5 years అట్లీస్ట్ ప్లేస్మెంట్ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసి ఏ కాలేజ్కి ఏ కంపెనీస్ వస్తున్నాయో, ఆ కంపెనీస్ ఏ బ్రాంచెస్కి ఏం రోల్స్ ఓపెన్ చేస్తున్నాయో, అండ్ ఆ బ్రాంచ్కి యావరేజ్ ప్లేస్మెంట్ ట్రెండ్ ఎలా ఉందో చూడండి. 4 years తర్వాత ఇదే ట్రెండ్ ఉంటుందని చెప్పలేం. బట్ వీఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే టేకింగ్ అన్ ఇన్ఫార్మ్ చాయిస్. థర్డ్ థింగ్, గ్రౌండ్ రియాలిటీ. ఈ రెండిట్లో కనిపించనివి మీకు ఆ కాలేజ్ సీనియర్స్తో మాట్లాడితే చాలా తెలుస్తాయి. టాక్ టు ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసేసి ఉంటారు అండ్ ఈ ఇయర్ ప్లేస్మెంట్ కోసం కూర్చోవడం ఆల్రెడీ ప్లేస్ అయిపోయే ఉంటారు. సో వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, ఏ బ్రాంచ్ వాళ్ళకి ఏ డిఫికల్టీస్ ఉన్నాయి, ఏ బ్రాంచ్ వాళ్ళకి ఈజీగా అవుతున్నాయి, అవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకోండి. అందరి పర్స్పెక్టివ్స్ తీసుకున్న తర్వాత రైట్ దెమ్ డౌన్, ప్రోస్ అండ్ కాన్స్ వే చేసి దెన్ అరైవ్ అట్ యువర్ ఫైనల్ డెసిషన్ ఆర్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీ దట్ నాకు ఈ బ్రాంచెస్ కావాలి అండ్ దిస్ ఈజ్ మై కాలేజ్ ప్రయారిటీ. అండ్ లాస్ట్లీ పేరెంట్స్, ఒకవేళ మీ కిడ్స్ ఈ రీసెర్చ్ అంతా చేసి మీ దగ్గరకు వచ్చి ఒక డెసిషన్తో వస్తే వాళ్ళని క్వశ్చన్స్ అడగండి. ట్రై టు అండర్స్టాండ్ వై దే టుక్ దట్ డెసిషన్ అండ్ ఈ డెసిషన్కి మోర్ వెయిటేజ్ ఇవ్వండి కంపేర్ టు వాట్ డిఫరెంట్ పీపుల్ ఇన్ యువర్ సోషల్ సర్కిల్ ఎవరైతే మీకు సజెషన్స్ ఇస్తున్నారో. ఈ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్ బిలో, ఐ విల్ ట్రై టు అడ్రస్ దెమ్.